హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు కుకింగ్ ఛానల్ గురించి, అసలు కుకింగ్ ఛానల్ ఎలా చేయాలి ఏంటి మొత్తం క్లియర్గా చెప్పబోతున్నానండి. ఇది వచ్చి థియరిటికల్ వీడియో అన్నట్టు. ప్రాక్టికల్ వీడియో లింక్స్ నేను ఆల్రెడీ చేశానండి, ఒక 2-3 వీడియోస్ చేసినట్టున్నాను, షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి ఎలాగా ఇట్లా. సో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ నేను కామెంట్స్లో పిన్ చేస్తాను. సో ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ప్రాక్టికల్గా కావాలి అంటే, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ వీడియో చూడండి. కంప్లీట్ వీడియో చూస్తేనే మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. చాలామంది వీడియోస్ కంప్లీట్గా చూడకుండా జస్ట్ ఊరికే డౌట్స్ అడుగుతున్నారు అంతే. సో మీరు వీడియో చూస్తే వీడియోలోనే క్లారిఫై అయిపోతుంది డౌట్. అసలు కుకింగ్ ఛానల్కి మానిటైజేషన్ అవుతుందా, వాయిస్ పెట్టాలా, మ్యూజిక్ పెట్టాలా, పెడితే ఏ మ్యూజిక్ పెట్టాలి, మొత్తం ఇలా క్లియర్గా ఇంకా కొన్ని టిప్స్ లాంటివి కూడా అలా చెప్తూ ఉంటాను. సో మనకి వీడియోకి వ్యూస్ రావాలి అంటే థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థంబ్నెయిల్ పెట్టుకోవాలి అంటే మనం ముందు ఛానల్ని వెరిఫై చేసుకోవాలి మొబైల్ నెంబర్తో. సో మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకుంటేనే మనం కస్టమ్ థంబ్నెయిల్ అనేది అప్లోడ్ చేయగలం అనమాట. అండ్ వీడియో షూటింగ్కి ఫోన్ కానీ క్యామ్ కానీ కంపల్సరీ ఉండాలండి. నా సజెషన్ అయితే ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను. మనకి కుకింగ్ వీడియోస్ అనేవి ఫోన్ కంటే కూడా కెమెరాతోనే చాలా బాగుంటాయండి. కెమెరా అంటే చాలా మంచి ఫోన్ అంటే చాలా మంచి ఫోన్ ఉండాలి. కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటేనే మనకి. అండ్ మీకు ఇంకోటి చెప్తాను, కొన్ని ఫోన్స్ ఇప్పుడు వచ్చే ఫోన్స్ ఎక్కువగా ఏవైనా కూడా మనం ఫోన్లో జస్ట్ చూసుకోవడానికి ఆ క్వాలిటీ అనేది, మనకి బయటకు వచ్చిన తర్వాత వీడియో క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతుందండి. సో ఫోన్ కంటే కూడా కెమెరా అనేది చాలా బాగుంటుంది. అసలు మీరు తక్కువ కాస్ట్ కెమెరా అయినా పర్వాలేదు, తక్కువ కాస్ట్ కెమెరా అయినా సరే మనకి క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. మీరు అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఏది బాగుంటుంది. ఆప్టికల్ జూమ్ ఎక్కువ ఉన్న కెమెరా తీసుకోవాలన్నమాట. సో అలా ఉంటే ఏంటంటే చాలా నీట్గా ఉంటాయి వీడియోస్ కూడా. ఆప్టికల్ జూమే ఎక్కువ వస్తుంది అంటే నార్మల్గా కూడా బాగుంటుంది అన్నట్టు. సో కెమెరా మీరు ఎఫోర్డ్ చేయగలిగితేనే, ఇదంతా మీరు ఎఫోర్డ్ చేయగలిగితే కెమెరా తీసుకోండి, అదే బెటర్ ఫోన్ కంటే కూడా. అండ్ ట్రైపాడ్ అనేది కంపల్సరీ ఉండాలండి. చేత్తో చాలామంది నేను కొన్ని ఛానల్స్ చెక్ చేసినప్పుడు చూస్తూ ఉంటాను, ఏంటంటే ఆ షార్టేగా ఏముందిలే మళ్ళీ ట్రైపాడ్ అదంతా ఏం సెట్ చేస్తాంలే అన్నట్టు ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో కర్రీ తిప్పడం అనమాట. అది మనకు తెలియదు, వీడియో రికార్డ్ చేసేటప్పుడు తెలియదు అది కదులుతున్నట్టు కూడా. ట్రైపాడ్కి మనం ఓన్గా తీసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ట్రైపాడ్ కంపల్సరీ యూస్ చేసి తీయండి. అండ్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వీడియోస్కి. అండ్ మీరు అసలు కెమెరా యూస్ చేస్తున్నట్లయితే లైటింగ్ చాలా బాగుండాలి. అసలు కెమెరా యూజ్ చేసినప్పుడు డే లైట్లో తీసారంటే చాలా బాగా వస్తాయండి వీడియోస్. మరి మనం డే లైట్లో తీయలేమనుకోండి, కనీసం ఇంట్లో ఉన్న లైట్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎక్కువ లైటింగ్ ఉంటే క్లారిటీ అనేది చాలా బాగుంటాయి వీడియోస్, కుకింగ్ వీడియోస్. అండ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి. ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేసి 2 నెలల తర్వాత 2 నెలల తర్వాత ఇంకో వీడియో పోస్ట్ చేయడం అట్లా కాదు. మీరు ఒకటి అనుకోండి, మంత్లీ 1 or 2 or 3 వీక్లీ 1 or 2 or 3 అనుకోండి. సో అట్లా అనుకుని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి. అలా వదిలేసేదానికంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కాకుండా డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మనం యూజ్ చేసే బౌల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బౌల్స్ కోసం వీడియోస్ చూసే వాళ్ళు కూడా ఉంటారు. మనకి వీడియో లుక్ కూడా బాగుంటుందండి. మనం కెమెరాతో షూట్ చేసినప్పుడు మనం యూజ్ చేసే బౌల్స్ వల్ల కూడా ఆ వీడియోకి కూడా అందం వస్తుంది. రెసిపీ చూడడం మానేసి బౌల్స్ కూడా చూస్తారనమాట కొంతమంది. సో అట్లా ఏది పడితే అది కాకుండా కొంచెం నీట్గా ఉండే బౌల్స్ అవి యూజ్ చేస్తే వీడియోస్ కూడా బాగుంటాయి, ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వాయిస్ ఓవర్ విషయానికి వచ్చేసరికి కొంతమంది మాట్లాడుతూ అంటే వీడియో రికార్డ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చా అంటారు. వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అండి, ప్రాబ్లం ఏం కాదు అది. కాకపోతే కంపల్సరీ మైక్ ఉండాలి. మైక్ లేదనుకోండి మొత్తం చుట్టూ ఉన్న సౌండ్స్, లైక్ కర్రీ ఉడుకుతున్న సౌండ్స్, మనం గరిటె తిప్పే సౌండ్స్ అన్నీ రికార్డ్ అయిపోతాయి. సో అలా రికార్డ్ అయితే ఏంటంటే అసలు బాగోదు వీడియో కూడా. సో మీరు అలా సౌండ్స్ ఏమీ రావు అనుకుంటే రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఇవ్వచ్చు. కానీ ఈజీ పద్ధతి ఏంటంటే కుకింగ్కి మాత్రం కంపల్సరీ మనం ఎడిట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చామనుకోండి, వీడియో లెంత్ తగ్గుతుంది, ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట వీడియో. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. అదే ఈజీగా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇక నార్మల్గా ఎడిటింగ్ విషయానికి వచ్చేసరికి మీరు ఎడిటింగ్ ఏ యాప్లో మీకు కంఫర్టబుల్గా ఉంటుందో, మీరు ఏ యాప్లో ఎఫోర్డ్ చేయగలరో, మనీ పెట్టి ఏ యాప్లో కొనగలరో ఆ యాప్ని సెలెక్ట్ చేసుకుని వాటితో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కంపల్సరీ పే చేయాలా అంటే కంపల్సరీ పేమెంట్ ఏం అవసరంలా, కాకపోతే ఆ వాటర్ మార్క్ అనేది పోవాలంటే కనుక పే చేయాలి కదా. సో దానికోసం కావాలంటే మీరు పే చేసుకోవచ్చు. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మైక్ కంపల్సరీ ఇవ్వండి. వాయిస్ ఓవర్కైనా సరే, ఇందాక చెప్పినట్టు వీడియో రికార్డ్ చేసేటప్పుడైనా సరే
మైక్ ఉంటే ఏంటంటే క్లారిటీగా ఉంటుందన్నమాట, వాయిస్ నీట్గా రీచ్ అవుతుంది వీడియోలో ఆడియన్స్ చూసే ఆడియన్స్కి. అలా కాకుండా గజిబిజి గందరగోళంగా చుట్టూ సౌండ్స్ ఉన్నాయనుకోండి, అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా వీడియో చూడడానికి. సో మనకి షూటింగ్ ఎడిటింగ్ వరకు అయిపోయింది కదా. అండ్ షూటింగ్లో కూడా ఇంకోటి నేను చెప్తాను, షూటింగ్లో కూడా మనం పెట్టే యాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. షూటింగ్కి మెయిన్ మనం ఎటు సైడ్ పెడుతున్నాము కెమెరా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ చాలా ఎక్విప్మెంట్ ఉంటాయి వాటికి కూడా, షూటింగ్ వీడియోస్కి కూడా పైనుంచి షూట్ చేసే ఉంటాయి, లైక్ కెమెరాతో నార్మల్గా ఒక సైడ్ నుంచి వంచి తీసేలాగా. సో అట్లా మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంది, ఎలా బాగుంటుంది వీడియో అనుకుంటే అలా షూట్ చేసి పెట్టొచ్చు. అవన్నీ ప్రాక్టీస్ మీదే వస్తాయండి. మనం వేరే ఎన్ని వీడియోస్ చూసినా కూడా మన ప్రాక్టీస్, మన దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉంది దానికి తగినట్టు మనం ఇంకెంత బాగా చేయొచ్చు, అవి మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది అది. సో అట్లా సెట్ చేసుకొని షూట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఎడిటింగ్ కూడా అయిపోయింది కదా. అప్లోడ్ విషయానికి వచ్చేసరికి అప్లోడ్ చేసే ముందు థంబ్నెయిల్ పెట్టుకోవాలి. థంబ్నెయిల్ అంటే ఇప్పుడు మనకి ఫైనల్ రెసిపీ పోస్ట్ చేయొచ్చు, ఫైనల్ రెసిపీ ఫోటో పెట్టచ్చు, లేదు అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఒక 3 రకాలు కలిపి మీరు కనుక చేస్తున్నారు, ఆ 3 వెరైటీస్ మీరు యూజ్ చేస్తున్నారు ఆ వీడియోలో. సో అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి అదొక థంబ్నెయిల్గా పెట్టచ్చు, ఫైనల్ రెసిపీ పెట్టచ్చు. అట్లా ఏదైనా కూడా క్రియేటివ్గా ఉండాలన్నమాట. ఫైనల్ రెసిపీ పెడుతున్నారు అనుకోండి, ఆ ఫోటో ఎలా ఉండాలి అంటే అసలు అప్పటికప్పుడు వండుకుని తినేయాలనిపించాలి చూసే ఆడియన్స్కి. అలా అనిపించాలి అంటే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు, అలా అనిపిస్తుంది అంటే. సో అప్పుడు మనకి వ్యూ వచ్చినట్టే కదా. అది థంబ్నెయిల్ అనేది అంత క్లారిటీగా ఉండాలి. సో థంబ్నెయిల్ కూడా రెడీ అయిపోయిన తర్వాత అప్లోడ్ విషయానికి వచ్చేసరికి మీరు వాయిస్ ఇచ్చారనుకోండి, ఓకే అలా పెట్టేయచ్చు. లేదు అంటే మీరు వాయిస్ ఇవ్వాలి. ఈవెన్ మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, సో వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత లైట్ మ్యూజిక్ యాడ్ చేయండి. అది కూడా యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్, యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ మాత్రమే యూజ్ చేయాలి. వాటికి క్లెయిమ్స్ అనేవి ఎప్పటికీ రావండి, లైఫ్ లాంగ్ రావు క్లెయిమ్స్. వైటీ ఆడియో లైబ్రరీ మ్యూజిక్స్. సో ఆ మ్యూజిక్ని లైట్గా యాడ్ చేయండి. ఈ వీడియోలో లైట్గా యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ వాయిస్ ఇచ్చాం కదా, సో అది యాడ్ చేసి వాల్యూమ్ బాగా తగ్గించేయండి. అది చాలా లైట్గా వినిపించాలన్నమాట బ్యాక్గ్రౌండ్లో. సో ఆ మ్యూజిక్ పెట్టుకోవచ్చు లాంగ్ వీడియోస్కి అయితే కనుక. లేదు మీరు వాయిస్ ఇవ్వట్లేదు, వాయిస్ ఇవ్వకుండా పెట్టొచ్చండి, ఏం ఇబ్బంది ఏం లేదు కుకింగ్ వీడియోస్కి మాత్రం. కాకపోతే మనం ఆడియన్స్లోకి వెళ్ళాలి అంటే మాత్రం వాయిస్ ఉంటేనే బెనిఫిట్ అండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే మా వాయిస్ బాగోదు అనుకుంటారు. ఎవరి వాయిస్ వాళ్ళకి నచ్చదు అంతే. మీ వాయిస్ బాగోకపోవటమే వేరే వాళ్ళకి నచ్చవచ్చు కదా, చెప్పలేం కదా. సో మోస్ట్లీ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ థంబ్నెయిల్ పెట్టాల్సింది మనం వైటీ స్టూడియో యాప్లో అండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అంటే నన్ను అడిగే డౌట్స్ని బట్టి చెప్తున్నాను ఇది, మేము థంబ్నెయిల్ ఎడిటింగ్లో పెడుతున్నాము, స్టార్టింగ్లో పెడుతున్నాము, అయినా సరే అది తీసుకోవట్లేదు, ఎక్కడో మధ్యలో క్లిప్ వస్తుందని చెప్తారు. అసలు మనం థంబ్నెయిల్ అనేది వీడియోలోనే యాడ్ చేయ అవసరం లేదు. థంబ్నెయిల్ అనేది వైటీ స్టూడియో యాప్లో ఛానల్ వెరిఫికేషన్ అయిన తర్వాత వైటీ స్టూడియో యాప్లో పెట్టుకోవచ్చు అనమాట థంబ్నెయిల్ని. అండ్ అప్లోడ్ విషయానికి వచ్చేసరికి అప్లోడ్ చేసే టైంలోనే మనం టైటిల్లో ఆ రెసిపీ ఏది, దాని రిలేటెడ్గా ఆడియన్స్ ఎలా సెర్చ్ చేస్తారు అనేది చూసుకుని మనం ముందే ఆ టైటిల్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఆ టైటిల్ని బట్టి, అంటే ఇప్పుడు నార్మల్ ఒక రెసిపీ ఉందనుకోండి, ఆ రెసిపీ నేమ్ ఖచ్చితంగా ఉండాలి టైటిల్లో. ఏదో ఊరికే తెలుగులో రాయడంగా కాకుండా ఇంగ్లీష్లో కూడా ఒక టైటిల్ ఉండేలాగా చూసుకోండి. అండ్ అదే హ్యాష్ట్యాగ్లో ఉండేలాగా చూసుకోవాలి, గ్యాప్ లేకుండా ఇవ్వాలి హ్యాష్ట్యాగ్ అంటే. దాని రిలేటెడ్ హ్యాష్ట్యాగ్స్ ఒక 5 వరకు ఇవ్వచ్చు అనమాట డిస్క్రిప్షన్లో. అలాగే కీవర్డ్స్ పెడతారు. సో ఇవన్నీ పెట్టి అండ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా దాని రిలేటెడ్ రెసిపీస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఏ వీడియో అయితే చేశారో దాని రిలేటెడ్ వీడియోస్ ఇంకేమన్నా ఉంటే మీ ఛానల్లో అవి ఇవ్వచ్చు అనమాట లింక్స్ ఎండ్ స్క్రీన్స్లో. అలాగే ఐకార్డ్స్లో కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఎక్కువగా కామన్గా అడిగే డౌట్ ఒకటి ఉంటుందండి, అదేంటంటే రీయూజ్డ్ కంటెంట్ అవుతుందా మనం వేరే వాళ్ళ వీడియో కాపీ చేస్తే అండి. ఇప్పుడు ఒక రెసిపీ ఉంది, ఆ రెసిపీని ఆ వీడియో వాళ్ళేం క్రియేట్ చేయలే, వాళ్ళైనా ఎక్కడో కాపీ చేసి ఉంటారు, లేదా వాళ్ళ ఓన్ రెసిపీ అయి ఉండొచ్చు. అయినా సరే ఏం కాదు, మీరు అది సేమ్ తీసుకుని కాన్సెప్ట్ తీసుకుని సేమ్గా మీరు చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు ఓన్గా షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు, అదేమి రీయూజ్డ్ అవ్వదు. అండ్ రెసిపీస్ కూడా చాలా కామన్ ఉంటాయి, అదేమి రీయూజ్డ్ కాదు. సో అదనమాట, మీరు మీ ఓన్గా షూట్ చేసి పెడితే అది రీయూజ్డ్ అనేది అవ్వదు. మీరు కాపీ చేసిన ఈవెన్ బుక్స్ కూడా ఉంటాయి కదా మనకి, ఆ బుక్స్లో నుంచి చూసి మీరు రెసిపీలాగా వీడియో చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ కొంతమంది ఎక్కువగా వ్లాగ్స్ గురించి కూడా చెప్పండి అనేసి అడుగుతూ ఉంటారు. సో వ్లాగ్స్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో లింక్ ఇక్కడ కామెంట్స్లో పిన్ చేస్తాను చూడండి.
సో ఇదండి కుకింగ్ ఛానల్ గురించి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.